హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్. ఈరోజు మనం చపాతీలోకి పుల్కాలోకి ఎంతో టేస్టీగా ఉండే ఆలూ క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకుని 2 స్పూన్లు వేరుశనగ గుళ్ళు, ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో టమాటాలు, జీడిపప్పు వేసి వేయించుకొని వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కార్తీక మాసం సందర్భంగా ఉల్లి వెల్లుల్లి యూజ్ చేయకుండా ఈ కర్రీ ప్రిపరేషన్ చేయడం జరుగుతుందండి. మీరు కావాలంటే ఉల్లి వెల్లుల్లి యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని పన్నీర్ ముక్కలు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి సపరేట్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్లో కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని పచ్చిమిర్చి వేసి ఫ్రై అయిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేసి 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. బంగాళదుంప ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు ఇలా 10 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా యాడ్ చేసి మరో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. బంగాళదుంప ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న టొమాటో, కాజు పేస్ట్ వేసి కొంచెం వాటర్ పోసుకొని మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఉడికించడం వల్ల ఈ మసాలా పేస్ట్ అంతా ముక్కలకు పట్టే టేస్ట్ చాలా బాగుంటుంది. 10 నిమిషాల తర్వాత రుచికి సరిపడా కారము, ఇంకా ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్లో మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర యాడ్ చేస్తే చాలు, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ రెడీ అయినట్లే. మీరు ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.